ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఏళ్ల పాటుగా వీరికి జరగబోయే పూర్తి మార్పులు సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహించాడు. 100% జరగబోయేది ఇది. అసలు మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 10 ఏళ్ల పాటుగా వీరి జీవితంలో ఏ విధమైన అదృష్టం వీరికి పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారుతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది వీడు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని అసలు విడిచిపెట్టారు. ఎలాగైతే ముసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు కూడా వీరు విడిచిపెట్టారు. జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే మీరు పూర్తిగా చూస్తారనే చెప్పాలి. 10 ఏళ్ల పాటుగా వీరికి రాజయోగమే కలగబోతూ ఉంది. ఈ సమయంలో వీరు ప్రారంభించిన పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని వీరు చక్కగా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు లభిస్తుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. శివుడి ఆరాధన మీకు మంగళకరం. మీ కృషిని బట్టి ఫలితం మీకు దక్కుతుంది. నిస్వార్థమైన శ్రమ మేలు కలిగిస్తుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఉన్నా సరే సామరస్య ధోరణితో ముందుకు సాగండి. వ్యాపారంలో సమస్యలు ఎదుర్కోకుండా పరిస్థితులకు తగినట్లుగా కృషి చేయండి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. మీ జీవితం మీరు ఇప్పటివరకు కూడా ఊహించని రీతిలో ఈ సమయంలో మారుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ మకర రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు చూస్తారు. ఆగస్టు నెల పూర్తి అయ్యే లోపుగా మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు పూర్తిగా ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఆర్థిక పరంగా ఇది సాధారణమైన సమయమే కావచ్చు. 2వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో గురుడు ఉండడం వలన డబ్బు సంపాదించడానికి మీరు కొంచెం కష్టపడాలి. మీరు ఊహించిన ఖర్చులు అయితే రావచ్చు. ఈ నెల చివరిలో 8వ ఇంట్లో సూర్యుడు, కేతువుల కలయిక కారణంగా ఖర్చులు మరింతగా పెరగవచ్చు. పెట్టుబడులు, ఆస్తులు కొనుగోలుకి ఇది చాలా మంచి సమయం అయితే కాదని చెప్పడంలో సందేహం లేదు. అయితే లాభాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వలన కష్ట సమయంలో అదృష్టం కొద్దీ ఆదాయం అందుతూనే ఉంటుంది. కుటుంబ జీవితానికి ఇది ఒక మంచి సమయము. ఏలినాటి శని వీడడం వలన కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడి వారి నుండి పూర్తి మద్దతు కూడా ఉంటుంది. 4వ అధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడం వలన గృహంలో ప్రశాంతత, శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఆగస్టు 21 తర్వాత జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో చివరి 2 వారాల్లో 8వ ఇంట్లో గ్రహాల ప్రభావం వలన ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. ఉదరం మరియు శిరస్సుకు సంబంధించినటువంటి సమస్యలు కలగవచ్చు. మానసిక ఒత్తిడి, రక్తపోటు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. 8వ ఇంట్లో సూర్యుడు, కేతువుల కలయిక కారణంగా ఆరోగ్యం పట్ల అసలు నిర్లక్ష్యం అనేది వద్దు. వ్యాపారస్తులకు ఇది మిశ్రమ ఫలితాలను ఇచ్చే నెల. ఈ నెల మొదటి 2 వారాలు
వారాలు వ్యాపారం కోసం మీరు చాలా కష్టాలే పడి ఉన్నారు, కానీ ఫలితాలు అనేవి తక్కువగా కనిపించి ఉంటాయి. చివరి 2 వారాల్లో 8వ ఇంటి ప్రభావం కారణంగా వ్యాపారంలో కొంత మందగమనం, రాబడిలో లోటు కూడా కనిపించవచ్చు. పెద్ద పెట్టుబడులకు, కొత్త ఒప్పందాలకు ఇది సరైన సమయం కాకపోవచ్చు. విద్యార్థులకు ఇది సవాలుతో కూడినటువంటి సమయము. పంచమాధిపతి శుక్రుడు మొదటి 3 వారాలు 6వ ఇంట్లో ఉండడం వలన చదువుపైన ఆసక్తి తగ్గడము, ఏకాగ్రత లోపించడం వంటివి కలగవచ్చు. మానసికంగా దృఢంగా ఉండి పట్టుదలతో చదివితేనే ఫలితాలు వస్తాయి. ఈ నెల చివరి నుండి చదువుపైన ఆసక్తి పెరిగి పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ సమయంలో వీరికి గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి, సానుకూల ఫలితాలు పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు మీరు పాటించాలి. రాహుకేతువుల కొరకు 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు ఉన్నందున ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రము మరియు గణపతి స్తోత్రమును పఠించండి. గురువు కొరకు ప్రతి గురువారము శివాలయానికి లేదా దక్షిణామూర్తికి పూజ చేయండి. తద్వారా అప్పుడు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. సూర్యుడు కొరకు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని లేదా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఇది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శని కొరకు మీ రాశ్యాధిపతి బలాన్ని పెంచుకోవడానికి ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి మరియు పేదవారికి సహాయాన్ని అందించడం మీకు మేలు జరుగుతుంది. చూశారు కదండి, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలాన్ని కలవారుగా ఉంటారు. భోజన ప్రియులు అని కూడా చెప్పాలి. ఏదైనా సరే పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంతో చూడందే విడిచిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మీ రాశి వారికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది. 3 నమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో ఉంటారు. కానీ చాలా ప్రాక్టికల్ మైండ్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదాలు వేయకుండా వీరు ఎప్పుడూ ముగించేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా కలవారుగా వీరు ఉంటారు. ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని చేయలేరు. ఇది వీరిలో ఉన్న స్వార్థము. వీరెవరికి లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని విడిచిపెట్టేసి తమ తెలివితేటలు, పలుకుబడిని ఉపయోగించుకొని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. చూశారు కదా, మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.